ప్రకాశం జిల్లా వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులో ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫ్లెక్సీలు తొలగించి కార్పొరేషన్ సిబ్బంది హల్చల్ చేశారు. ఒకే ఫ్లెక్సీలో వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండడంతో ఫ్లెక్సీలు తొలగించారు. 2014 ఎన్నికల సమయం నుండి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న బావమరుదులు వైవి సుబ్బారెడ్డి, బాలినేని సంక్రాంతి శుభాకాంక్షలతో సుబ్బారెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించింది కార్పొరేషన్ సిబ్బంది. ఫ్లెక్సీల తొలగింపడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి అనుచరులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రకాశం జిల్లాలో వైసీపీలో మరోసారి అయితే వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఫ్లెక్సీల వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలులో అధికార వైసీపీలో ఇటు వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఈ రోజు చూసినట్లయితే ఒంగోలు నగరంలో ఇటు వైవి సుబ్బారెడ్డి అనుచరులు, ఇటు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈ ఇద్దరు ఫోటోలతో ఇటు ఒంగోలులో ఇటు ఫ్లెక్సీలు, ఇటు వైవి సుబ్బారెడ్డి అనుచరులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఇటు బాలినేని అనుచరులు వెంటనే తొలగించారు. వెంటనే వీళ్ళు మున్సిపల్ సిబ్బందితో ఒకసారిగా ఆ ఫ్లెక్సీలను తొలగించి ఇటు ఒంగోలు నగరపాలక సంస్థలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 2014 నుంచి వైవి సుబ్బారెడ్డికి అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఈ వర్గ విభేదాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఫ్లెక్సీలు ఒకసారి తొలగించడంతో ఈ ఇద్దరి మధ్య అయితే మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రైట్, థ్యాంక్ యూ జయరాం.